ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి సామెతల గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూస్తే, భక్తిహీనత వలన ఎవరునూ స్థిరపరచబడరు, నీతిమంతుల వేరు కదలదు. భక్తిహీనత వలన ఎవరు కూడా స్థిరపరచబడరు అనేటువంటి విషయాన్ని మహాజ్ఞాని అయిన సొలొమోను తెలియజేస్తా ఉన్నాడు. మా జీవితాలు స్థిరపరచబడట్లేదండి అని అంటే కారణం నీ భక్తిహీనతే, నీ బుద్ధిహీనతే అనేటువంటి విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. భక్తి చేస్తున్నాను అనుకుంటారు చాలామంది. ఆదివారం దేవుని మందిరానికి వెళ్తున్నాను కదా, కానుకలు ఇస్తున్నాను కదా, భక్తి చేస్తున్నాను, ఇదే భక్తి అని అనేటువంటి విషయంలో చాలామంది పొరపడుతూ ఉన్నారు. భక్తి అనగా దేవుని ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడవటం, పరిశుద్ధంగా జీవించటం, ఇహలోక మాలిన్యము అంటకుండా జీవించటం. అందుకనే భక్తుడు చెప్తాడు కదా, తండ్రి అయిన దేవుని ఎదుట భక్తి ఏదైనా కానీ యాకోబు పత్రికలో మొదటి అధ్యాయము చివరి వచనంలో భక్తిని గురించిన నిర్వచనాన్ని ఇచ్చాడు. ఇబ్బందులు ఉన్న వారిని పరామర్శించటం, ఇవన్నీ కూడా భక్తిలోనికి వస్తాయి. నేను భక్తి చేస్తున్నాను అనుకుని తన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే అతడు స్థిరపరచబడలేడు. ఎందుకనంటే అతడు భక్తిహీనుడు గనుక, బుద్ధిహీనుడిగా ఉన్నాడు గనుక అతడు స్థిరపరచబడడు. నీతిమంతుని వేరు కదల్చబడదు. ఎందుకనంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను అనేటువంటి మాటను మనం చూస్తాం. ఒకప్పుడు విగ్రహారాధనతో జీవించినటువంటి వాడు దేవాదేవుణ్ణి విశ్వసించాడు, నమ్మాడు, పూర్తిగా ప్రభు మీద అనుకున్నాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవుని ఆజ్ఞల ప్రకారంగా నడవడం ప్రారంభించాడు, దేవుని చిత్తాన్ని అనుసరించి నడుచుకున్నాడు. దేవుని కట్టడలు ఏది ఆజ్ఞాపిస్తే అది తప్పకుండా తూచా తప్పకుండా అబ్రహాము పాటించాడు. కనుక అబ్రహాము జీవితంలో దేవుని పొందాడు, కదల్చబడలేదు, స్థిరంగా నిలిచాడు. ప్రభునందు ప్రియ సహోదరి, దేవుని మాటలు వింటున్నాము కానీ మన జీవితంలో కొన్నిసార్లు వాటిని అనుసరించలేకుండా తప్పిపోతున్నామేమో. కనుక భక్తిహీనతను విడిచిపెడదాం, బుద్ధిహీనతను విడిచిపెడదాం, ప్రభు మీద ఆనుకుందాం. సంపూర్ణంగా నీ వేరు కదల్చబడకుండా నీ జీవితం స్థిరపరచబడి ఫలభరితంగా నీ జీవితం చేయబడుతుంది. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థించుదాం. పరిశుద్ధుడా, నీ కొన్నాళ్ళు నీతిమంతుల వేరు కదల్చబడదు అన్నావు. నాయనా, నీ యొక్క మాటలు మా వినికుల్లో దీవించండి, నీ సన్నిధి మాతో ఉంచండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.